అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. చామర్స్ డిగ్రీ కాలేజీలో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను. డిగ్రీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ విద్యార్థులకు తెలుగు పాఠ్య ప్రణాళిక ప్రకారం వ్యాకరణ అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించినది ఛందస్సు ఉన్నది. ఈరోజు మనం ఛందస్సు గురించి తెలుసుకోబోతున్నాం. ఛందస్సు అంటే ఏమిటి? ఛందస్సు అంటే పద్య లక్షణాలను తెలిపేటువంటి శాస్త్రాన్ని ఛందస్సు అంటారు. ఈ ఛందస్సు ప్రాచీన కవుల నుండి నేటి ఆధునిక కవులు కూడా పద్యాలు వ్రాసేటప్పుడు ఛందోబద్ధముగా వ్రాయాలి. కాబట్టి ఈ ఛందస్సులో ఉన్నటువంటి లక్షణాలను మనం ఈ రోజున తెలుసుకుందాం. ఛందస్సులో సాధారణంగా ఛందస్సులో పాదాలు ఉంటాయి. పాదాలు అంటే వరుస క్రమం. ఈ పాదాలు 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. 2 ఉన్నటువంటి పాదాలను ద్విపద అంటారు. 4 ఉన్నటువంటి పాదాలను వృత్తములని కూడా పిలవడం జరిగింది. ఈ పాదాలలో ఉన్నటువంటి అక్షరాలను కొన్ని అక్షరాలను కలిపి గణములు అంటారు. గణము అంటే ఏమిటి? సమూహము. సమూహము అంటే గుంపు. కాబట్టి ఈ పాదాలలో ఉన్నటువంటి అక్షరాలను కొన్ని కలిపితే గణములు అంటారు. ఈ గణముల తర్వాత మనకి బడి ఉంది. బడి అంటే ఏమిటి? బడి అంటే ఛందస్సులో పద్య పాదాలలో పాదానికి మొదట ఉన్నటువంటి అక్షరాన్ని బడి అని పిలుస్తారు. బడి లేదా బడి అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే యతి ఉంటుంది. యతి ఛందస్సులో పద్య పాదాలలో మొదటి అక్షరానికి కవి నిర్ణయించినటువంటి లేదా నిర్దేశించినటువంటి అక్షరానికి యతి ఉంటుంది. అలాగే ప్రాస. ప్రాస అంటే ఏమిటి? ప్రాస అంటే పద్య పాదములలో 2వ అక్షరాన్ని ప్రాస అని పిలుస్తారు. అంటే పద్యములో 4 పాదాలు ఉన్నాయి అనుకోండి. 4 పాదాలలో 2వ అక్షరం ఒక వర్గానికి చెందినదిగా ఉండాలి. ఉదాహరణకి కావుననుకోండి, ఆ 4 పాదాలలో కూడా 2వ అక్షరం కకారంతోనే ఉండాలి. దాన్ని ప్రాస అని పిలుస్తారు. సరే, బాగానే ఉంది. అయితే మనము ఛందస్సును గుర్తించడానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఆ గుర్తులు ఛందస్సును గుర్తించడానికి గురువు, లఘు. వీటితోనే ఛందస్సులో ఉన్నటువంటి అక్షరాలని గురు లఘులతోనే గుర్తిస్తారు. అయితే వీటి గురించి తెలుసుకునే ముందు ఏ అక్షరాలు గురువులు అవుతాయి, ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే ఛందస్సును గుర్తించడం తేలికగా ఉంటుంది. ముందుగా గురు లఘువులను ఏ విధముగా గుర్తించాలి, ఏ అక్షరాలు గురువులు అవుతాయి, ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. సరే, గురువును గుర్తించే విధానం. గురువు అంటే ఎవరు? ఉపాధ్యాయుడు అని అర్థం. కాబట్టి మన ఛందస్సులో గురువును ఏ అక్షరాల దగ్గర గుర్తిస్తారు అనేటువంటి దాన్ని ముందు తెలుసుకుందాం. గురువును గుర్తించే విధానం. రైట్. గురువుకు గుర్తు ఏది? ఇది. కాబట్టి అయితే చూడండి, 1 దీర్ఘాక్షరాలు అన్నీ గురువులు. దీర్ఘాక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకి అంటే దీర్ఘాక్షరాలతో కూడినటువంటి అచ్చులు కానీ హల్లులు కానీ గురువులు అవుతాయి. ఉదాహరణకి చూడండి, ఆ ఉంది, ఇది గురువు అవుతుంది. అలాగే ఈ ఉంది, ఇది గురువు అవుతుంది. అలాగే కా ఉంది, ఇది గురువు అవుతుంది. అలాగే గీ ఉంది, ఇది గురువు అవుతుంది. కాబట్టి దీర్ఘాక్షరాలతో వచ్చినటువంటి అచ్చులు కానీ హల్లులు కానీ గురువులు అవుతాయి.
అలాగే పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలు గురువులవుతాయి. పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలు గురువులవుతాయి. పూర్ణ బిందువు అంటే ఏమిటి? 0. 0తో కూడినటువంటి అక్షరాలు గురువులవుతాయి. ఉదాహరణకి అమ్ము అంటే 0ని వేరుగా చూపించకూడదు. అమ్ ఈ రెండు కలిపితే ఏమైంది? గురువైంది. చమ్ ఈ రెండు కలిపితే ఏమైంది? గురువైంది. కమ్ ఈ రెండు కలిపితే ఏమైంది? గురువైంది. కాబట్టి 0 అనగా పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలను గురువులు అవుతాయి. అలాగే విసర్గతో కూడినటువంటి అక్షరాలు గురువులు. విసర్గతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. ఉదాహరణకి కహ ఉంది, గురువు అవుతుంది. అలాగే గహ గురు, అలాగే అహ గురు. కాబట్టి విసర్గతో కూడినటువంటి అచ్చులు గాని హల్లులు గాని గురువులు అవుతాయి. అలాగే పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు. అర్థమైందా? పొల్లువలు అంటే ఉదాహరణకి చూడండి, కన్ను ఉంది. ఈ రెండు కలిపితే ఏమవ్వాలి? గురువు అవ్వాలి. ఈ రెండు కలిపితే గురువు అవ్వాలి. అంటే ఇక్కడ నకార పొల్లు ప్రాణం లేదు కాబట్టి దీనికి విలువ లేదు. ఈ ప్రాణము లేనటువంటి హల్లు దాని ప్రక్క అక్షరంతో కలిసిపోవడం వలన అప్పుడు ఇది కన్ అయింది. కాబట్టి ఈ రెండు కలిపితేనే గురువు అవుతుంది. కాబట్టి నకారపు పొల్లును మాత్రం సెపరేట్ గా చూడకూడదు. ఈ రెండు కలిపితేనే ఒక అక్షరం. అర్థమవుతుందా? కన్ ఈ రెండు కలిపితేనే గురువు అవుతుంది. అలాగే చెల్లు చల్ ఈ రెండు కలిపితేనే గురువు అవుతుంది. కాబట్టి పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. అలాగే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. సరే, ఉదాహరణకి చూడండి, ద్విత్వాక్షరం అంటే ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరానికి అదే ఒత్తు రావడం, దాన్ని ద్విత్వం అంటారు. ఉదాహరణకి అన్న ఉంది. దీంట్లో ద్విత్వాక్షరం ఏది? నా. అంటే నకారం కూడినటువంటి అక్షరం ద్విత్వాక్షరం. కాబట్టి దీనికి ముందున్న అక్షరం ఏది? ఆ. ఈ అక్షరం గురువు అవ్వాలి. కాబట్టి ద్విత్వాక్షరానికి ముందు ఉన్న అక్షరం గురువు అవ్వాలి. అలాగే చెల్లి ఉంది. కాబట్టి లకారం అనేటువంటిది ద్విత్వాక్షరం. ఇక్కడ దీని ముందున్న అక్షరం ఏది?
చే, ఇది గురువు అవ్వాలి. అమ్మ ఉంది కాబట్టి జతవాక్షరానికి ముందే ఉంది ఆ ఉంది కాబట్టి ఇది గురువు అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. అసలు సంయుక్తాక్షరం అంటే ఏమిటి? సంయుక్తాక్షరము అంటే ఒక అక్షరానికి అదే ఒత్తు కాకుండా మరొక అక్షరం యొక్క ఒత్తు వస్తే దానిని సంయుక్తాక్షరము అంటారు. ఉదాహరణకి చూడండి, ఉదాహరణకి కన్య ఉంది. ఇక్కడ నకారానికి నా ఒత్తు వస్తే ఏం చెప్పాం? ద్విత్వం చెప్పాం. ఇక్కడ నకారానికి యా ఒత్తు వస్తే ఏమైంది? సంయుక్తమైంది. కాబట్టి ఈ సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి కా ఇక్కడ ఏమవుతుంది? గురువు అవుతుంది. మరి ఏం చెప్పాడు? సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. కాబట్టి సంయుక్తాక్షరానికి ముందు ఇక్కడ ఏముంది? కా ఉంది, ఇది గురువు అయింది. అలాగే లక్ష్మి ఉంది కాబట్టి లక్ష్మి ఇక్కడ షావత్తు వచ్చింది, మా వత్తు వచ్చింది, అంటే దీన్ని సంశ్లేషము అంటారు. సంశ్లేషముతో కూడినటువంటి సంయుక్త అక్షరం ఇది. కాబట్టి దీని ముందున్న అక్షరం ఏమవ్వాలి? గురువు అవ్వాలి. అలాగే ఐ ఔ అనే అక్షరాలు గురువులు అవుతాయి. ఐ గురువు, ఔ గురువు అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి ఒక గమనిక ఉంది. ఏమిటంటే అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే రేప సంయుక్త అక్షరానికి ముందు ఉన్న అక్షరం, రేప సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఒక్కొక్కసారి గురువు కాదు, ఒక్కొక్కసారి గురువు కాదు. అసలు సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అవ్వాలన్నారు, గురువు అవ్వాలన్నారు. ఇక్కడ ఏం చెప్పాడు? రేప సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఒక్కొక్కసారి గురువు కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఉదాహరణకి కద్రువ ఉంది, ఉంది. అయితే రేపం అంటే ఏంటి? రకారం ఒత్తు. ఇక్కడ రకారం ఒత్తు ముందున్న అక్షరం అవ్వాలి, గురువు అవ్వాలి. కానీ ఒక్కొక్కసారి పద్యపాదములో గణ విభజనలో పొరపాటుగా జరిగితే అక్కడ సంయుక్తాక్షరానికి అనగా రకారముతో కూడినటువంటి సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం గురువు కాకుండా లఘువు వేస్తే అప్పుడు ఆ గణ విభజన సరిపోదు. కాబట్టి మీరు గణ విభజన కానీ తప్పు కనుక జరిగితే అక్కడ రకారం ఒత్తు ఉందో లేదో చూసుకోండి. అంటే రకారముతో కూడినటువంటి సంయుక్తాక్షరం కనుక ఉంటే అటువంటి సమయంలో అక్కడ పొరపాటుగా జరిగితే అప్పుడు మీరు అక్కడ గురువు తీసి లఘువు ఉంచాలి. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఛందస్సులో గురువును గుర్తించేటువంటి నియమాలను తెలుసుకున్నాం. అర్థమైంది కదా? దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి, పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి, విసర్గతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి, పొల్లు హల్లితో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. అలాగే
ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరాలు గురువులవుతాయి, సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరాలు గురువులవుతాయి, ఐ ఔ అనే అక్షరాలు గురువులవుతాయి. కాబట్టి గమనిక కూడా చెప్పాం, రేప సంయుక్త అక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఒక్కొక్కసారి గురువు కాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆ విధముగా గురువును గుర్తించేటువంటి విధానము తెలుసుకున్నాం. అయితే తర్వాత లఘువుని ఏ విధముగా గుర్తించాలి? లఘువును గుర్తించడం అంటే ఏమీ లేదు. ఏవైతే గురువు అయ్యేటువంటి అక్షరాలు ఉన్నాయో వాటిని తీసేస్తే మిగిలిన అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. గురువు కానిటువంటి అక్షరాలన్నీ కూడా ఏమవుతాయి? లఘువులు అవుతాయి. చూడండి, లఘువును గుర్తించేటువంటి విధానం. లఘువును గుర్తించే విధానం. హ్రస్వ అక్షరాలన్నీ అక్షరాలు అన్నీ లఘువులు. హ్రస్వాక్షరాలు అంటే ఏమిటి? అంటే హ్రస్వాక్షరాలతో కూడినటువంటి అచ్చులు గాని హల్లులు గాని అవి లఘువులు అవుతాయి. ఆ ఉంది, ఇదేమవుతుంది? లఘు అవుతుంది. ఈ ఉంది, ఇదేమవుతుంది? లఘు అవుతుంది. అలాగే కా ఉంది, లఘు. చ ఉంది, లఘు. కాబట్టి దీర్ఘాక్షరాలు కాకుండా హ్రస్వాక్షరాలతో కూడినటువంటి అచ్చులు గాని హల్లులు గాని లఘువులు అవుతాయి. ద్విత్వాక్షరాలన్నీ లఘువులు. ద్విత్వాక్షరాలన్నీ లఘువులు. ఉదాహరణకి చెప్పాం కదా, అక్కడ ద్విత్వం అంటే ఏంటి? ఏదైతే అక్షరం వచ్చిందో అదే ఒత్తు రావడం ద్విత్వం అని పిలుస్తారు. ఉదాహరణకి అన్న ఉంది, ఇది ఏమవ్వాలన్నాడు? ద్విత్వాక్షరం అవ్వాలి, లఘు అవ్వాలి. దీని ముందున్న అక్షరం ఏమవుతుందని చెప్పాం? గురువు అవుతున్నాను. కాబట్టి ద్విత్వాక్షరాలు ఏమవుతాయి? లఘువులు అవుతాయి. మాకి మామూలు వస్తే ద్విత్వం అంటే ఏ అక్షరానికి ఏ ఒత్తుకు వచ్చిందో అదే ఒత్తుకు వచ్చిందో అది ద్విత్వం అవుతుంది. అటువంటి ద్విత్వాక్షరం ఏమవ్వాలి? లఘువు అవ్వాలి. అలాగే సంయుక్తాక్షరాలన్నీ లఘువులు. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఏదైతే అక్షరం ఉందో ఆ అక్షరానికి అదే ఒత్తు కాకుండా మరొక అక్షరం రావడాన్ని సంయుక్తము అంటారు. ఉదాహరణకి అక్కడ చెప్పే కదా, కన్యా ఉంది కదా అని మీకు బాగా అర్థమవుతుందని అదే ఉదాహరణ తీసుకొచ్చి పెడతాం. ఇక్కడ సంయుక్తాక్షరం ఏది? న్యా. అంటే నకారానికి యకారం ఉచ్చరించింది కాబట్టి న్యా. ఇది ఏమవ్వాలన్నాడు? సంయుక్తం అక్షరం అవుతుంది. ఈ సంయుక్త అక్షరం ఏమవ్వాలి? లఘు అవ్వాలి. దానికి ముందు ఉన్న అక్షరం ఏమవుతుందని చెప్పాం? గురువు అవుతుందని చెప్పాం. కాబట్టి సంయుక్త అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. అలాగే దుర్గా ఉంది, రాకి గావత్తు వచ్చింది కాబట్టి ఇది సంయుక్త అక్షరం. ఈ సంయుక్త అక్షరం ఏమవ్వాలి? లఘువు అవ్వాలి. కాబట్టి ఇలాగా లఘువులు గుర్తించేటప్పుడు హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి, ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి, సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. సరే, ఈ విధంగా ఏ అక్షరాలు గురువులు అవుతాయి, ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. అయితే ఈ అక్షరాలని ఏ విధముగా గణములు అవుతాయి
ఆ గణముల గురించి మనం తెలుసుకోవాలి. చాలా సింపుల్, ఏమి లేదు. ముందుగా మీరు అక్షరాలను ఏ అక్షరాలు గురువులు అవుతాయి, ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అనే విషయం తెలుసుకున్నారు. ఓకే, సరిపోతుంది. కానీ ఈ అక్షరాలు కలిపితే ఏ విధముగా గణములు ఏర్పడతాయి, ఆ గణముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకి సాధారణంగా గణములు గుర్తించేటప్పుడు చక్రం వేస్తారు. మొదటి పద్ధతి ఏమిటి? మనకి చక్రం వేస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. చక్రం ఏమని అంటారు దీన్ని? యమాత రాజ బాణస. యమాత రాజ బాణస. ఓకేనా? సరే, మరి మీరు అక్షరాలు గుర్తించారు కదా, ఏ అక్షరాలు గురువులు అవుతాయి, ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అనేటువంటి విషయం మీకు తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలు ఏ అక్షరాలు గురువులు అవుతాయి, లఘువులు అవుతాయి? చూడండి, ఇక్కడ యా ఉంది. ఈ యకారం దగ్గర ఏముంది? హ్రస్వం ఉంది. యా అనేటువంటి దీర్ఘం లేదు అక్కడ. యా అనేటువంటి హ్రస్వం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? లఘు అవుతుంది. ఇక్కడ మా ఉంది. మా దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? గురు అవుతుంది. చెప్పాం కదా, దీర్ఘాక్షరాలు అన్ని కూడా గురువులు అవుతాయి అని. అలాగే తా ఉంది. తా ఏమవుతుంది? గురువు అవుతుంది. అలాగే రా దగ్గర ఏముంది? దీర్ఘం ఉంది. దీర్ఘాక్షరం ఏం చెప్పాం? గురువు అవుతుంది అని చెప్పాం. అలాగే జా ఉంది. జా దగ్గర రసం ఉందా లేదా? లేదు. రసం ఉంది కాబట్టి లఘు అవుతుంది. దీనికి దీర్ఘం లేదు కాబట్టి ఇది గురువు కాదు. కాబట్టి జా ఇది లఘు అవుతుంది. అలాగే బా ఉంది. ఇది ఏమవుతుంది? దీర్ఘం ఉంది కాబట్టి ఈ అక్షరం గురువు అవుతుంది. సరే, ఈ విధంగా మీరు చక్రం వేశారు. ఈ చక్రం వేసేటప్పుడు యమాన రాజ బాణస జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మకారం దీర్ఘం ఉంటుంది, తకారం దీర్ఘం ఉంటుంది, రకారం దీర్ఘం ఉంటుంది, బా దీర్ఘం ఉంటుంది. కాబట్టి వేమన మార్చారనుకోండి, దీర్ఘాలను హ్రస్వాలు చేశారనుకోండి, మొత్తం గణ విభజన మొత్తం తప్పు అయిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు గణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ చక్రం ఇంటి పక్కన ఇచ్చిరండి, బాణి గుర్తు పెట్టాక చూడండి. యగనం ఉంది, యా ఉంది. యాని ఏం చేస్తారు మీరు? ఇక్కడి నుంచి యా మా తా అంటే ఈ మూడు అక్షరాలు తీసుకోండి. ఇక్కడ ఏముంది? లఘువు. మా దగ్గర ఏముంది? గురువు. తా దగ్గర గురువు ఉంది. అలాగే మా తీసుకోండి. మగ మా దగ్గర గురువు, తా దగ్గర గురువు, రా దగ్గర గురువు. మూడు గురువులు వచ్చాయి. నెక్స్ట్ తగరం తీసుకోండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టండి? తా దగ్గర నుంచి. ఏ అక్షరం దగ్గర నుంచి అయితే తీసుకుంటారో ఆ అక్షరం దగ్గర నుంచి మీరు మొదలు పెట్టాలి. తగరం దగ్గర ఏమిటి? గురువు, తర్వాత గురువు, తర్వాత లఘువు. అలాగే తర్వాత రగణం, తర్వాత రగణం. రగణం దగ్గర ఏమి ఎక్కడ మొదలైంది? రగణం దగ్గర ఏముంది? గురువు, లఘువు, గురువు. నెక్స్ట్ తర్వాత జగనం, లఘువు, గురువు, లఘు. నెక్స్ట్ భగనం. భగనం దగ్గర ఏమిటి? బా దగ్గర గురువు, లఘువు, అలాగే లఘు. సరే, నెక్స్ట్ నగరం తీసుకోండి. నగరం దగ్గర ఏముంది? లఘువు. సా దగ్గర ఏముంది? లఘువు. యా మన దగ్గరకు వచ్చే లఘు. అలాగే సగం. సగం చూడండి, సగం దగ్గర ఏముంది? లఘువు. యా దగ్గర లఘువు, మా గురువు. సరిపోతుందియా? యమాత రాజబాలస ఇవి. అయితే ఇక్కడ ఇది మొదటి పద్ధతి. అంటే మీరు అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చక్రం వేసి దాని ద్వారా ఛందస్సును గుర్తించడం ఈజీ అని ఈ పద్ధతి ఉపయోగిస్తారు. సరే, బాగా ఉంది. ఈ విధంగా
ఇది ఒక పద్ధతి ద్వారా, ఈ చక్రం ద్వారా మీరు ఛందస్సులు, గురు లఘువులు, గణాలు గుర్తించవచ్చు. ఇక రెండవ పద్ధతి ఉంది. రెండవ పద్ధతి తర్వాత పద్ధతి ఏమిటంటే చూడండి, యమాత రాజ బానస లగం. ఓకేనా? యమాత రాజ బానస లగం. ఇక్కడ దీర్ఘం ఉందా, హ్రస్వం ఉందా? హ్రస్వం ఉంది కాబట్టి ఇది లఘువు అవుతుంది. మా దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? గురువు అవుతుంది. తా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. జ లఘు అవుతుంది. బా గురువు అవుతుంది. నా లఘువు. స లఘువు. లా లఘువు. గం సున్నాతో కూడినటువంటి అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మీరు ఏం చేయాలి? ముందు అక్షరాల నుంచి మీరు గణ విభజన చేసుకోవచ్చు. ముందు అక్షరం ఏముంది ఇక్కడ? యా ఉంది. ఇందాక చక్రం వలే సేమ్ అది ఇది ఒకటే, కాకపోతే చక్రం కింద వేసి ఇదేమో డైరెక్ట్ గా రాసుకుంటూ వెళ్ళాం, అంతకుమించి ఏమీ లేదు. యా ఏమైంది? లఘువు, గురువు, గురువు. నెక్స్ట్ మా గురువు, గురువు, గురువు. నెక్స్ట్ తా గురువు, గురువు, లఘు. నెక్స్ట్ రా గురువు, లఘువు, గురువు. నెక్స్ట్ జ లఘువు, గురువు, లఘు. జ దగ్గర ఏమైంది? లఘువు, గురువు, లఘు. అలాగే భా గురువు, లఘువు, లఘు. అలాగే నా లఘువు, లఘువు, లఘు. అలాగే లా లాకి గుర్తు ఏంటి? లఘు. గం గమ్ అంటే గురువు అని అర్థం. ఇది అయితే వగణం ఉంటుంది. వగణం అంటే ఏమిటంటే చూడండి, లఘువు, గురువు, లఘువు, గురువును అంటే ఈ రెండింటినీ కలిపి ఏం చేస్తాం? వగణము అని పిలుస్తాం. సరే, ఇది ఒక పద్ధతి ఉంది. అలాగే ఈ గణాలు గుర్తించేటప్పుడు మూడో పద్ధతి కూడా ఉంది. అంటే మీకు ఛందస్సులో గణాలను గుర్తించేటువంటి పద్ధతులు మూడు విధాలుగా చెబుతున్నాను. ఒకటి యమతరాజ బానస చక్రం, రెండు యమతరాజ బానస లగం, మూడో పద్ధతి ఇంకొకటి ఉన్నది. ఏమిటి అంటే అది బగణ. బగణానికి ఆది గురువు. ఆది గురువు అంటే ఏమిటి? మొదటి గురువు. మీరు ఇక్కడ రాసుకోవచ్చు, ఇంకా అర్థం కాదు. ఆది గురువు. మొదటి ఆది గురువు. జగన్ జగన్ మధ్య గురువు. మధ్య గురువు. మధ్య గురువు. అలాగే సగం. సగం అంత్య గురువు. అంత్య గురువు అంటే చివరి గురువు అని. అంత్య గురువు. యగణం. యగణం యగణానికి ఆది లఘువు. ఆది లఘువు. యగణానికి ఆది లఘువు. ఓకేనా? అలాగే గుర్తుపెట్టుకోండి. రగణం మధ్య లఘువు. మధ్య లఘువు. మధ్య లఘువు. అలాగే తగణం. తగణం ఏమవుతుంది? అంత్య లఘువు. అంత్య లఘువు. అంత్య లఘువు. అలాగే మగణం. మగణం
సర్వగురు అంటే 3 గురువులే వస్తాయి. సర్వ గురు. అలాగే నగణం సర్వలఘు. సర్వలఘు అంటే 3 కూడా లఘువులే వస్తాయి. అలాగే వగణం లఘువు లఘువు గురు. లఘువు గురు. ఇవి వీటిని అక్షర గణాలు అంటారు. అంటే వృత్త పద్యాలలో వీటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సరే, ఈ అక్షర గణాలు తర్వాత మనకి సూర్యగణాలు, ఇంద్రగణాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అవి ఏ విధముగా ఏర్పడతాయి? సూర్యగణాలు, ఇంద్రగణాలు ఏ విధముగా ఏర్పడతాయి? చూద్దాం. ఇప్పుడు ఇంద్రగణాలు చూద్దాం. ఇంద్రగణాలు 6. ఇంద్రగణాలు 6. ఇన్ని 6. సరే, నల. నల అంటే ఏంటి? నగణం మీద లఘు. లా అంటే ఏంటి? లఘువు అని అర్థం. నల. నగ నగణం మీద గురు. సల. స అంటే ఏం చెప్పాం మనం? అంత్యగురు. స అంటే అంత్యగురు. లా అంటే లఘు. సల. బగణ. బగణ. బగణం అంటే ఆదిగురు. రగణ మధ్య గురు. మధ్య లఘు. రగణ. అలాగే తగణ అంత్యలఘు. నల, నగ, సల, బ, వీటిని ఇంద్రగణాలు అంటారు. ఇక సూర్యగణాలు అంటే ఏమిటి? ఇంద్రగణాలు ఎన్ని? 6. అవేమిటి? నల, నగ, సల, భ, త. ఇక సూర్యగణాలు. సూర్యగణాలు ఎన్ని? 2. సూర్యగణాలు 2. ఏమిటంటే నగణం. సూర్యగణాలు 2. 1 నగణం. అలాగే గల. గల అంటే గురువు, లఘు. ఈ గలాన్ని అగణము అని కూడా అంటారు. అగణం అని కూడా పిలుస్తారు. ఈ విధముగా మనకి గణాలు ఏర్పడతాయి. అయితే ఈ ఇంద్రగణాలు, సూర్యగణాలు ఎక్కువగా జాతులు, ఉపజాతులు పద్యాలలో ఉంటాయి. అక్షర గణాలు మాత్రం వృత్త పద్యాలలో ఉంటాయి. అయితే మనం ముందుగా వృత్త పద్యాలను గురించి తెలుసుకుందాం. ఛందస్సులో 3 విధాలుగా ఉంటాయి. 1 వృత్త పద్యాలు, 2 జాతి పద్యాలు, 3 ఉపజాతులు. సరే, మనము గురు లఘువులను ఏ విధముగా గుర్తించామో తెలుసుకున్నాము. గణ విభజన ఏ విధముగా చేసామో తెలుసుకున్నాము. ఈ రోజు మనం వృత్త పద్యాల గురించి వివరిద్దాం. వృత్తాల్లో రకాలు 4 రకాల పద్యాలు ఉంటాయి. 1 ఉత్పలమాల, 2 చంపకమాల, 3 శార్దూలము, 4 పత్యేలు. సరే, ఉత్పలమాల పద్యాలు లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. 1 4 పాదాలు ఉంటాయి.
పాదంలోనూ కూడా 20 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి 10వ అక్షరం. ప్రాస నియమం కలదు. అంటే వృత్త పద్యాలలో ఖచ్చితంగా ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. ఉదాహరణ ఏంటో చూద్దాం. దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా. అయితే మనకి వృత్త పద్యాలలో ముందుగా 3 అక్షరాలకి మనం గణ విభజన చేయాలి. ముందు 3 అక్షరాలు చెప్పిన విడదీద్దాం. అక్షరాలు చెప్పిన విడదీస్తాం. తర్వాత గురువు లఘువుని గుర్తిద్దాం. దీర్ఘాక్షరము కాబట్టి గురువు, హ్రస్వము కాబట్టి లఘువు, హ్రస్వము కాబట్టి లఘువు, దీర్ఘము కాబట్టి గురువు, హ్రస్వము కాబట్టి లఘువు, దీర్ఘము కాబట్టి గురువు, త హ్రస్వము, ము హ్రస్వము, ల హ్రస్వము. దీర్ఘము కాబట్టి ఇది ఏమైంది? గురువు అయింది. ఆల్రెడీ సంయుక్తాక్షరం ముందున్న అక్షరం ఏమవ్వాలి? గురువు అవ్వాలి. సంయుక్తాక్షరం ఏమవ్వాలి? లఘు అవ్వాలి. తర్వాత హ్రస్వం లఘు. ఏ దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి? గురువు అవ్వాలి. తర్వాత సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు అవ్వాలి. సంయుక్తాక్షరం ఏమవ్వాలి? లఘు అవ్వాలి. హ్రస్వం కాబట్టి లఘు అయ్యి. అలాగే ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవ్వాలి? గురువు అవ్వాలి. తర్వాత ద్విత్వాక్షరం లఘువు. అలాగే ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవ్వాలి? గురువు. తర్వాత లఘువు. దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు అయింది. ఇప్పుడు ఆది గురువు వచ్చింది. ఆది గురువు అంటే ఏంటి? బగణం. కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి? బగణం అయింది. తర్వాత మధ్య లఘువు వచ్చింది. మధ్య లఘువు వచ్చింది కాబట్టి ఏమవ్వాలి? రగణం అవ్వాలి. తర్వాత 3 లఘువులు వచ్చాయి. అప్పుడు ఏమవ్వాలి? నగణం అవ్వాలి. తర్వాత ఆది గురువు వచ్చింది. ఇది ఏమవుతుంది? అప్పుడు బగణం అవుతుంది. అలాగే తర్వాత ఆది గురువు వచ్చింది మళ్ళీ, అంటే గురువు 2 లఘువులు వచ్చాయి. అప్పుడు ఏమైంది? బగణం. తర్వాత మధ్య లఘువు వచ్చింది. గురువు లఘువు గురువు. అప్పుడు ఏమవుతుంది? రగణం. లఘువు గురువు వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఇది వగణం అవుతుంది. ఏమవుతుంది? ఇది వగణం అవుతుంది. అర్థమైందా? సరే. ప్రతి పాదంలో బ, ర, న, బ, బ, ర, బ అనే గణాలు వరుసగా వచ్చాయి. తర్వాత ఏంటి? 20 అక్షరాలు అన్నాడు. అంటే 20 అక్షరాలు అనేది చూసుకోండి. 3, 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సరిపోయి కదా 20 అక్షరాలు? ఓకే. తర్వాత యతిమైత్రి ఎన్నో అక్షరం అన్నాడు? 10వ అక్షరం అన్నాడు. అంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి మనం? పద్య పాదములో మొదటి అక్షరం దగ్గర నుంచి 10వ అక్షరం దగ్గర యతి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ అనలైజ్ చేసుకోవాలి. 1వ అక్షరం దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తో దగ్గర వేశాడు. అంటే వర్గాక్షరాలు వేసుకున్నాడు. తాత దాద్ద వర్గాక్షరాలు. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ కూడా అచ్చుల్లో ఓ ఉంది. కాబట్టి ఈ విధంగా యతి వేశాడు. ఈ విధంగా ఉత్పలమాల లక్షణాలు ఈ విధముగా ఉంటాయి. కాబట్టి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో బరనప పరవ అనే గణాలు ఉంటాయి. అలాగే పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి 10వ అక్షరం ఖచ్చితంగా ప్రాసనేమో ఉంటుంది. తర్వాతది చంపకమాల. తర్వాత వృత్తం ఏమిటి? చంపకమాల గురించి తెలుసుకుందాం. చంపకమాల పద్య లక్షణాలు. దీంట్లో కూడా చూడండి,
చంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ నజ బజ జజర అనే గణాలు వరుసగా ఉంటాయి. పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 11వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ఉదాహరణ ఏమిటో చూద్దాం. చూడండి, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇచ్చుకు చాలా పొందన. లఘువు 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 రసోక్షరాలు కాబట్టి లఘువులు అవుతుంది, దీర్ఘం కాబట్టి గురువు అయింది. సరే, ఈ విధంగా గురువు లఘువులు గుర్తించడం జరిగింది. మనకి 3 అక్షరాలు చెప్పున విడదీయాలి కాబట్టి చూడండి. విడదీసి 3 లఘువులు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇది నగరం అవుతుంది. లఘువు గురువు లఘువు ఉంది కాబట్టి జగనం. గురువు లఘువు లఘువు ఉంది కాబట్టి భగణం. లఘువు గురువు లఘువు ఉంది కాబట్టి జగనం. లఘువు గురువు లఘువు కాబట్టి జగనం జగనం. గురువు లఘువు గురువు ఉంది కాబట్టి రగణం అవుతుంది. కాబట్టి నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చాయి. యతి అక్షరం 11వ అక్షరం. 1 2 3 4 5 6 7 8 9 10 11. చాకే సాకి ఎతి వేయడం జరిగింది. ఈ విధంగా చంపకమాల పద్య లక్షణాలు ఈ విధముగా ఉంటాయి. మనకి తర్వాతది శార్దూలం. శార్దూలము పద్య లక్షణాలు ఒకసారి చూద్దాం. శార్దూలము పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస జస తతగ మస జస తతగ అనే గణాలు వరుసగా ఉంటాయి. పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 13వ అక్షరం. యతి మైత్రి 13వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ఉదాహరణ చూడండి. ఇంతింతై వటుడెంతై మరియు దానింతై నభో వీధిపై. మనం గురువులకు గుర్తిద్దాం. 0తో కూడినటువంటి అక్షరం ఏమవ్వాలి? గురువు. 0తో కూడినటువంటి గురువు. మనకి తై దీంట్లో వచ్చేముంది? ఐ ఉంది. కాబట్టి ఐ అవ్ అనే అక్షరాలు ఏమవ్వాలి? గురువులు అవ్వాలి. కాబట్టి ఇది గురువు అయి. ముందు మనం 3 అక్షరాలు విభజిస్తాం. చూడండి. సరే, తర్వాత హ్రస్వము. 0తో కూడినటువంటి అక్షరం గురువు అయింది. తర్వాత లఘు ఐ ఔ అనే అక్షరాలు గురువులు. దీంట్లో ఏముండొచ్చు? ఐ ఉంది. ఏమవ్వాలి? గురువు అవ్వాలి. హ్రస్వాలన్నీ కూడా లఘువులు అవుతాయి. దీర్ఘాక్షరం గురువు అవుతుంది. 0తో కూడినటువంటి అక్షరం గురువు అవుతుంది. ఇక్కడ తై ఐ ఉంది కాబట్టి గురువు అవుతుంది.
జగణం అవుతుంది. రెండు లఘువులు గురువు, రెండు లఘువులు గురువు సగణం అవుతుంది. అలాగే రెండు గురువులు లఘు, రెండు గురువులు లఘు ఏమవుతుంది? సగణం. గురువు వచ్చింది కాబట్టి దాన్ని గా అంటాం. కాబట్టి మసె జస తతగా అనే గణాలు వరుసగా వచ్చాయి. ఈ పాదం ఎన్ని ఉండాలి? అక్షరాలు 19 అక్షరాలు ఉండాలి. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 సరిపోయినాయి కదా 19 అక్షరాలు. సరే, ఇప్పుడు యతి యతి అక్షరం ఎన్ని? 13 3 6 9 12 13 సున్నాతో కూడినటువంటి ఎకారానికి యతి వేయడం జరిగింది. కాబట్టి ప్రాస నియమం కూడా ఈ వృత్త పద్యంలో ఉంటుంది. తర్వాత వృత్త పద్యంలో చివరిది ఏమిటి అంటే మత్తేపం. మత్తేపము కూడా చూద్దాం. మత్తేపము 10 లక్షణాలు చూద్దాం. దీంట్లో ఏముంటాయంటే మత్తేపములో సబరణ, సబరణమయవ అనే గణాలు వరుసగా ఉంటాయి. పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి 14వ అక్షరం. యతిమైత్రి 14వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ఉదాహరణ చూడండి. రవిబింబం ఉపమింప పాత్రమగు చిత్రంబై శిరోరత్నమై. గురులగులు ముందు ఏం చేద్దాం? 3 అక్షరాలు చెప్పిన విడదీద్దాం. రైట్. గురు లఘువులని గుర్తించాలి. రస్వాలు కాబట్టి లఘువులు. సున్నాతో కూడినటువంటిది గురువు. సున్నాతో కూడినటువంటి అక్షరం గురువు. తర్వాతది లఘువు. హ్రస్వం లఘువు. సున్నాతో కూడినటువంటి గురువు. తర్వాత లఘువు. సంయుక్తాక్షరం ముందు ఉన్నటువంటి గురువు అవుతుంది. ఆల్రెడీ దీంట్లో దీర్ఘము ఉంది కాబట్టి గురువు అయి. తర్వాత సంయుక్తాక్షరం ఏమవ్వాలి? లఘువు అవ్వాలి. హ్రస్వాలు కాబట్టి లఘువులు అయ్యాయి. అలాగే సంయుక్తాక్షరాన్ని ముందు ఉన్నటువంటి అక్షరం ఏంటి? గురువు. సున్నాతో కూడినటువంటిది గురువు అయి. అచ్చు వచ్చింది కాబట్టి దీంట్లో ఏమవ్వాలి? గురువు. దీర్ఘాక్షరం కాబట్టి గురువు. సంయుక్తాక్షరం ముందు ఉంది కాబట్టి ఇది గురువు. తర్వాత లఘువు అయి కాబట్టి గురువు వచ్చింది. ఈ విధంగా చూడండి. 2 లఘువులు గురువు. ఎక్కడ ఉంది? 2 లఘువులు గురువు. సగణ గురువు. 2 లఘువులు బగణ. మధ్య లఘువు వచ్చింది రగణ. 3 లఘువులు వచ్చాయి. నగణ 3 గురువులు వచ్చాయి. మగణ లఘువు 2 గురువులు వచ్చాయి. యగణ లఘువు గురువు వగణ. ఇలాగా సబరణమయవ అనే గణాలు వరుసగా వచ్చాయి. యతిమైత్రి 14వ అక్షరం. ఇక్కడ మనకి 14 అంటే ఏంటి? చూడండి. 3 6 9 12 13 14 రకారానికి యతి వేసుకున్నాడు. 14వ అక్షరం యతి. రకారానికి యతి వేసుకున్నాడు. ఎన్ని అక్షరాలు ఉండాలన్నాడు? దీంట్లో 20 అక్షరాలు ఉండాలి అన్నాడు. లెక్క పెట్టండి. 3 6 9 12 18. చూడండి. 3 6 9 12 15 18 20 అక్షరాలు సరిపోయి కదా. ఈ విధంగా వృత్త పద్యాలు మనకి ప్రాస నియమంతో కూడి ఉంటాయి. కాబట్టి ఈ వృత్త పద్యాలలో మనకి ఎన్ని రకాలు? 1 ఉత్పలమాల, 2 చంపకమాల, 3 శార్దూలము, 4 మత్తేపం. ఈ విధంగా వృత్త పద్యాల గురించి వివరించడం జరిగింది.